హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పీతల కర్రీ అండి. ఈ పీతల కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ లైవ్ పీతల కర్రీ ఎలా ఉండాలో టేస్టీగా సింపుల్గా మీరే చూసేయండి. ముందుగా అయితే చక్కగా ఈ పీతల్ని శుభ్రం చేయించుకొని తీసుకొచ్చేసారు బయటికి వెళ్ళి. అయితే నేను వచ్చేటప్పుడే అక్క ఆల్రెడీ రెడీ చేస్తుంది. ఆల్మోస్ట్ అప్పటికే 11 అయిపోయింది. సో అక్కకి మాత్రమే వచ్చనమాట పీతల కర్రీ. మా ఇంట్లో ఇంకెవ్వరికీ రాదు. ఫస్ట్ తనే తినేది, తన తర్వాత మా పాదుగాడు, ఇప్పుడు మేము. అయితే పీతల కర్రీకి కావాల్సిన మసాలా అంతా ఒకసారి గ్రైండ్ చేసుకుంది. ఆనియన్స్, లవంగాలు, 2 యాలకులు, ఇంకా వెల్లుల్లిపాయలు వేసింది. అదే మసాలా, ఇంకా వేరే ఎక్స్ట్రా మసాలా కానీ ఏమీ లేదు. చాలా సింపుల్గా అయిపోయిందండి. నేను పీతల కర్రీ ఇంత సింపుల్గా చేయొచ్చని అసలు అనుకోలేదు. ఫస్ట్ పీతల కర్రీ కుదరదని చెప్పి నేను అసలు వండేదాన్ని కాదు. కానీ అక్క చేసిన ప్రాసెస్లో నాకు చాలా ఈజీగా అనిపించింది, బాగుంది. ఫస్ట్ ఆ మసాలా పేస్ట్ చేసుకొని తర్వాత ఆయిల్లో పచ్చిమిర్చి వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసి అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత గుడ్డు పీతలు అండి ఇవి. గుడ్డు పీతల్లో గుడ్డు విడిపోకుండా మెల్లిగా క్లీన్ చేసుకుంటా పీతల్ని 1-2 సార్లు సాల్ట్, పసుపు వేసి కూడా ఇంకొంచెం బాగా కడుక్కుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటాయి. ఈ పీతల్ని కొంచెం జాగ్రత్తగా స్లోగా అడ్జస్ట్ చేసుకుంటా వేసుకోవాలి, లేదంటే అందులో ఉన్న గుడ్లు బయటకు వచ్చేస్తాయి. గుడ్లు పీతలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. గుడ్డు పీత అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పీత చూడడానికి అంత పెద్దగా ఉంది కదా, దీన్ని శుభ్రం చేసేసి మొత్తం అంతా తీసేసిన తర్వాత చాలా చిన్నగా ఉందండి. ఏంటి అన్ని పీతలకి చిన్నదాకే పెట్టిందని అనుకున్నాను. బట్ కర్రీ అంతా అయిపోయేసరికి అసలు ఇంకా పీతలు నాకైతే ఏమీ కనిపించలేదు. సో మసాలా అంతా వేసేసి ఇవి వాష్ చేసుకుని వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసి అప్పుడు మెల్లిగా కలిపిన తర్వాత అప్పుడు మూత పెట్టండి. అప్పుడు అందులో నుంచి వాటర్ అది ఊరుతుంది. పీతలోంచి వాటర్ అది ఊరి ఈ ఉప్పు, పసుపు ముక్కకు బాగా పట్టి పచ్చివాసన పోయి కొంచెం తొందరగా మగ్గుతాయి. ఈలోపు ఈ పీతల కర్రీలోకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి ఈ వంకాయ పీతల కర్రీ. ఖచ్చితంగా పీతల కర్రీలో వంకాయలు వేయాలి అని మా యొక్క స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి చెప్పారు. టేస్ట్ అంత బాగుంటుందంట. నేనైతే వంకాయ తినలేదు కానీ పీత టేస్ట్ చేశాను. కర్రీ అయితే అద్దరిపోయింది. కర్రీలో కొంచెం వాటర్ ఊరుతూ ఉండగా ఈ వంకాయలు కూడా వేసుకోవాలి. ఈలోపు మా చిన్నోడు వచ్చేసాడులేండి నా కోసం, అందుకని వాడిని చూపిస్తున్నాను. ఇలాగా వేసుకున్న వంకాయలన్నీ ఇలా సర్దుకుని చక్కగా అందులోంచి ఆ వాటర్లోనే కొంచెం లైట్గా, అసలు మీకు వాటర్ కూడా సరిగా కనిపించట్లేదు చూడండి, ఆ వాటర్లోనే చాలాసేపు మగ్గించి ఎప్పుడో లాస్ట్లో వేసింది కారం అన్నీ. అంటే ఆల్మోస్ట్ 45 మినిట్స్ పట్టిందండి కర్రీకి. 20 మినిట్స్ వరకు కూడా దాంట్లో నుంచి అవి వాటర్ వచ్చి ఆయిల్లో దాని అంతటా అవే మగ్గినవి. తర్వాత దాంట్లో సరిపడా కారం, సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని, కారం కదపకుండానే కారం అలాగే ఉంచి చింతపండు పులుసు వేసింది. అదేంటంటే అదంతేనంట, తన స్టైల్ అంట, అది అలా వేస్తుందంట. అంటే మనం కారం కొంచెం కలిపి అది నూనెలో వేగాలి, పచ్చివాసన పోవాలనుకుంటాం కదా, అలా ఏం కాదు, డైరెక్ట్గా కారంను అలాగే ఉంచి ఈలోపు చింతపండు పులుసు వేశారు. సో అప్పుడు మనకి టేస్ట్ బాగా తెలుస్తుందంట, కారము పులుపు అంతాని. ముందు కారం వేగిపోయిన తర్వాత చింతపండు పులుసు వేసిన ఓకే బాగుంటుంది. బట్ తన ప్రాసెస్ అయితే తను ఎప్పుడు ఇలాగే చేస్తుంది, చాలా బాగుంటుందంట. ఈసారి నేను ట్రై చేశాను, నిజంగా చాలా బాగుంది. ఇన్ని రోజులు పీతల కూర ఎందుకు తినలేదా అని నాకు అనిపించింది. చాలా సింపుల్గా జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసింది లాస్ట్లో. ఇంకెంతేనండి మసాలా. అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ లేదు, అసలు అల్లమే యూస్ చేయలేదు, వెల్లుల్లిపాయలు మాత్రమే యూస్ చేసింది. చాలా సింపుల్గా టేస్టీగా పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. వంకాయ పీతల కర్రీ ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం నేను తిన్నాను. నాకు ఆల్మోస్ట్ 2015 నుంచి బాగా తెలుసు అక్క పీతల కర్రీ వండుతారని. వీడియో ఎంతవరకు చూస్తుంటారంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. అలాగే ఒకసారి సింపుల్గా ఈ పీతల కర్రీ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.